రాయ్, ప్రణయ్ రాయ్ భారతీయ టీవీ మీడియాకి ప్రమాణాలు నేర్పిన వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలు కలిగిన మీడియా సంస్థల్లో ఒకటిగా ఎన్డీటీవీని తీర్చిదిద్దిన వ్యక్తి. ఇవాళ ఆ వ్యక్తి కనుమరుగయ్యాడు. కేవలం వ్యక్తి మాత్రమేనా, అతనితో పాటు ఒక వ్యవస్థ కూడా కనుమరుగైందా? అసలు ఇప్పుడు ప్రణయ్ రాయ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇదే ఈరోజు మన వీడియోలో మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశం. హలో ఫ్రెండ్స్, ప్రణయ్ రాయ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి, అసలు ఎందుకు మాట్లాడుకోవాలి అన్న విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. When you look back over the last month, do you think there's anything that you should have done differently? Yes. One area where I was very, very weak, and that was how to handle the media. అంతటి మారణకాండ తర్వాత మీరు దేన్నైనా ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అని అనిపించిన అంశం ఏదైనా ఉందా అంటే ఆయన చెప్పిన మాట విన్నారు కదా, మీడియాని సరిగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది అని. బహుశా ఓపెనింగ్ చూసి క్లిప్ చూసిన వాళ్ళకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోని నేను ఎటు తీసుకెళ్తున్నాను. అంతవరకు ఓకే, కానీ ఇందులో ఉన్న చాలా డీటెయిల్స్ మీకు తెలియవు. ఎందుకంటే ప్రణయ్ రాయ్ కనుమరుగవటం వెనక ఉన్న కథలో ఒక క్రైమ్ స్టోరీలో ఉన్నన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అందుకోసం ఈ కథను వినాలి. భారతదేశం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథ ఇది. అంతేకాకుండా నిన్న మొన్న కళ్ళు తెరిచి 10 ఏళ్ల కింద ఏం చేసావు, 20 ఏళ్ల కింద ఏం చేసావు అని అడిగే సోదరులు ఉంటారు కదా, వాళ్ళందరూ తప్పకుండా ఈ కథ వినాలి. ప్రణయ్ రాయ్ అనే వ్యక్తి 1984లో బ్రాడ్కాస్ట్ మీడియాలోకి అడుగుపెట్టాడు. ఆయన తన కెరియర్ని దూరదర్శన్లో కన్సల్టెంట్గా ప్రారంభించాడు. దూరదర్శన్లో ఆయన చేసిన ఎన్నికల ఫలితాల ఎనాలిసిస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. జర్నలిజం ఇలా కూడా ఉంటుందా, బ్రాడ్కాస్ట్ మీడియా ఇలా కూడా ఉంటుందా అని. ఆ తర్వాత తన సహచరి రాధికా రాయ్తో కలిసి PRRR అనే సంస్థను ప్రారంభించి న్యూఢిల్లీ టెలివిజన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు. ఆ బ్రాండ్తో దూరదర్శన్లో స్లాట్స్ తీసుకుని 2 ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాడు. ఒకటి న్యూస్ టునైట్, ప్రతిరోజు వచ్చేది. రెండోది ది వరల్డ్ దిస్ వీక్, అది వారం వారం వచ్చేది. ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడినవి. అప్పుడప్పుడే జర్నలిజంలోకి వస్తున్న వాళ్ళని విపరీతంగా ఇన్స్పైర్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా. 90లో లిబరలైజేషన్తో బ్రాడ్కాస్ట్ రంగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన కొంతకాలం స్టార్ న్యూస్తో కలిసి పనిచేశాడు. కానీ 2003లో ఆయనే స్వయంగా 2 ఛానల్స్ పెట్టాడు, ఎన్డీటీవీ ఇంగ్లీష్ అండ్ ఎన్డీటీవీ హిందీ. ఆ తర్వాత దేశంలో వచ్చిన అనేక న్యూస్ ఛానల్స్కి ప్రోగ్రామ్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఈ ఛానల్ నుంచి వచ్చాయి. ఇప్పటికీ కూడా మీరు ఏదైనా ప్రైమ్ టైం డిబేట్స్ చూసినా, రిపబ్లిక్ టీవీకి ముందు వచ్చిన ప్రైమ్ టైం డిబేట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, వాటిని చూసినా, ఎలక్షన్ ఎనాలిసిస్ చూసినా, ఎలక్షన్ల సందర్భంగా ఎట్లా డేటాని ప్రొజెక్ట్ చేస్తారో ఇవన్నీ కూడా ఎన్డీటీవీ ప్రారంభించినవే. ఎన్డీటీవీలో పనిచేసిన వాళ్ళే వాటిని వేరే ఛానల్స్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులందరూ ఇంక్లూడింగ్ అర్నబ్ గోస్వామి ఎన్డీటీవీలో ట్రైన్ అయిన వాళ్ళే. వీటన్నిటికీ వెనక ఉన్న వ్యక్తి ప్రణయ్ రాయ్. మరి అటువంటి ప్రణయ్ రాయ్ ఎందుకు కనుమరుగయ్యాడు? అది కదా మన ప్రశ్న. ఇందాక చూపించిన క్లిప్ గుర్తుంది కదా, ఆ మాట ఆయన అన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలకే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి కావటానికి కూడా ఎన్డీటీవీ ఇటువంటి సంస్థలే కారణం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వాలకు భజన చేయటం అనేది మీడియా లక్షణం కాదు. మీడియా నిజంగా వాచ్ డాగ్ పాత్ర పోషిస్తూ ఉండేది. అన్నా హజారే, కేజ్రీవాల్ ఫ్రంట్గా ఉండి వెనక నుంచి బీజేపీ నడిపించిన ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఉద్యమానికి విపరీతమైన సపోర్ట్ మొత్తం ఇండియన్ మీడియా అంతా చేసింది, ఎన్డీటీవీతో సహా. అప్పుడున్న అన్ని మీడియా సంస్థలు కూడా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిలదీసేవి, ప్రశ్నించేవి. నిజానికి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే మూవ్మెంట్కి మూల కారణం ఏంటో అందరికీ తెలిసిందే కదా. 2G స్కామ్ అనే ఒక స్కామ్. ఆ స్కామ్లో 2 ఎంపీలు జైలు పాలు కూడా అయ్యారు. కానీ విషాదం ఏంటంటే అసలు ఆ 2G స్కామ్ అనే స్కామే నిజంగా జరగలేదు అన్న విషయం ఆ తర్వాత కాలంలో, అంటే ఆ స్కామ్ని ఆధారంగా చేసుకుని మూవ్మెంట్ నడిపిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రూవ్ అయింది. కానీ గప్ చిప్గా దాన్ని దాచేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించే మీడియా ఉంది కాబట్టే ప్రతిపక్షం చేసిన ఆందోళనకి ఆ స్థాయిలో మద్దతు లభించింది. అందుకే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. 2002లోనూ 2014లోనూ కూడా మోదీకి చాలా క్లియర్గా తెలుసు మీడియా నిర్వహించగలిగిన పాత్ర ఏంటి అని. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కూడా వాచ్ డాగ్గా ఉండాల్సిన మీడియాని ల్యాప్ డాగ్గా మార్చే ప్రయత్నం చేశారు. దాని నుంచి పుట్టిందే గోదీ మీడియా అనే పని. 2014లో అధికారంలోకి వస్తే 2016లో అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌ నుంచి బయటకు వచ్చి ఒక ఛానల్ పెట్టాడు. ఆయన ఛానల్ పెట్టడానికి ఇన్వెస్ట్ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీకి అప్పటికే దగ్గర వ్యక్తి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన బీజేపీలో కూడా చేరాడు.
అంటే జాతీయ స్థాయిలో ఒక సంస్థ పూర్తిగా ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం కోసమే పుట్టిందనమాట. కానీ మరొక వైపున ప్రభుత్వం ముందు అద్దం పెట్టే సంస్థ ఉన్నప్పుడు దాని ఆటలు సాగవు కదా. కాబట్టి ఆ సంస్థను చంపేయాలి. అందరికీ తెలిసిందే కదా, ఒక కుక్కను చంపాలి అంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. సరిగ్గా ప్రణయ్ రాయ్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రణయ్ రాయ్ మీద, రాధికా రాయ్ మీద అనేక కేసులు పెట్టడం మాత్రమే కాదు, పదే పదే ఇంటి మీద, ఆఫీస్ మీద దాడులు కూడా మొదలయ్యాయి. చాలా మంది అంటారు కదా, కేసులు పెడితే ఎందుకు భయపడతారు, మీ తప్పు లేనప్పుడు నిరూపించుకోవచ్చు కదా అని. దీనికి నేను ఒక చిన్న ఉపకథ చెప్తాను. ఒకరోజు ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల పరిగెత్తుతూ ఉందట. అక్కడ ఉన్న ఒక ఎలుక అడిగింది, ఎందుకు పరిగెత్తుతున్నావంటే వాళ్ళు ఏనుగును పట్టుకోవటానికి వస్తున్నారు అని. మరి ఏనుగును పట్టుకోవటానికి వస్తే నువ్వెందుకు పరిగెత్తుతున్నావంటే, నన్ను పట్టుకుని వాళ్ళు ఏనుగుని జైల్లో వేస్తారు, నేను ఏనుగు కాదు కుందేలు నిరూపించుకోవడానికి నాకు 20 ఏళ్ళు పడుతుంది అనగానే ఎలుక కూడా కుందేలుతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టిందంట. సరిగ్గా ప్రణయ్ రాయ్ కేసులో కూడా ఇదే జరిగింది. ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని మోగపోయేలాగా చేయడానికి ఆయన మీద 2 వైపుల నుంచి దాడి చేశారు. ఒకటి ఫైనాన్షియల్ వార్, ఇంకొకటి లీగల్ వార్. లీగల్ వార్ ఎందుకంటే ఫైనాన్షియల్ వార్లో దెబ్బతీయటం కోసమే. 2016లో మొట్టమొదటి దాడి జరిగింది. 2008లో వాళ్ళు ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్లో ఫ్రాడ్ జరిగింది అని వాళ్ళకు నోటీసులు వచ్చాయి. వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. ఇది కేసు నెంబర్ 1. 2017లో అతని ఇంటి మీద, ఆఫీస్ మీద సిబిఐ పదే పదే దాడులు చేసింది. దానికి కారణం ఏంటంటే ఐసిఐసిఐ దగ్గర 48 కోట్లు మోసం చేసి లోన్ తీసుకున్నారు అని. ఇది కేసు నెంబర్ 2. Dog with a bone in his mouth can't bark. So they were converting the media into a dog with the advertisements in its mouth that cannot bark at them. And the second point was that they were controlling and managing the media by the subterranean spreading of fear. अरे तुम जानते नहीं हो, मोदी सब सुन रहा है, उसके पास सारी टीम है, ये है वो है, अमित शाह सीबीआई को कंट्रोल करता है. 2020లో ఆర్ఆర్పిఆర్ అంటే ఎన్డీటీవీ మాతృ సంస్థ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది అని ఆరోపిస్తూ సెబీ ఎన్డీటీవీ స్టాక్స్ని 2 ఏళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కేసు నెంబర్ 3. ఇవి కాకుండా ఇంకా చిన్న చితక కేసులు అనేకం ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఆపటము, అలాంటి అనేక పనులు చేసి విపరీతంగా వేధించారు. ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమయ్యాయో తెలుసా? ఒక్కొక్క దాని అవుట్కమ్ కూడా చెప్తాను చూడండి. ఐటీ ఫైల్స్లో ఫ్రాడ్ చేశారని ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు పూర్తిగా నిరాధారమని మొన్న జనవరి 20న ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అంతేకాకుండా ఐటీ డిపార్ట్మెంట్కి ₹1,00,000 జరిమానా కూడా విధించింది. నిజానికి ఆ కేసు పెట్టినప్పుడు దానికి సంబంధించిన అనేక లీక్లు ఐటీ డిపార్ట్మెంటే బయటకి ఇచ్చింది. దాంతో అప్పుడే కొత్తగా మొదలైన గోదీ మీడియా ప్రణయ్ రాయ్ మీద, రాధికా రాయ్ మీద అనేక అభ్యంతరకరమైన స్టోరీలు రన్ చేసింది. అంతటి మనోవేదన కలిగించి కేవలం ₹1,00,000 ఫైన్తో ప్రభుత్వం తప్పించుకుంది. ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే ఐటీ డిపార్ట్మెంట్ అది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ ఒక మీడియా సంస్థ యజమాని మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియకుండా దాడి చేసే అవకాశం లేదు కదా. ఇది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2, ఐసిఐసిఐని మోసం చేసి 45 కోట్ల ఫ్రాడ్ చేశారని కదా. ఈ కేసు పెట్టింది సిబిఐ. అదే సిబిఐ 2024 అక్టోబర్లో ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు అని క్లోజర్ రిపోర్ట్ వేసింది. అంటే ఏ ఆధారాలు లేకుండానే సిబిఐ ఆ సంస్థ మీద దాడి చేసింది అని అర్థం కదా. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆ శాఖకు తెలియకుండా ఒక మీడియా సంస్థ యజమాని మీద ఒక తప్పుడు కేసు పెడతారా? ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని 7 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిప్పి చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ కేసులో వాస్తవాలు లేవని. ఒక సంస్థ తాను పెట్టిన కేసులోనే వాస్తవాలు లేవు అని తానే మూసేసింది అంటే అర్థం ఏంటి? ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది? ఆ సంస్థకు సమర్థత లేదనుకోవాలా, లేదా ఆ సంస్థ కొంతమంది ప్రయోజనాల కోసం తన అధికారాలని దుర్వినియోగం చేస్తుంది అనుకోవాలా? మీరే చెప్పండి. కేసు నెంబర్ 3, 2020లో సెబీ విధించిన ఆంక్షల వల్ల ఎన్డీటీవీ స్టాక్స్ విపరీతంగా నష్టపోయాయి. ఎన్డీటీవీ సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసింది, శాట్ అంటారు. 3 ఏళ్ల తర్వాత అక్టోబర్ 2023లో సెబీ ఆర్డర్ తప్పని, వాళ్ళు చెప్పినట్టుగా అటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఏది జరగలేదు అని డిసైడ్ చేస్తూ సెబీ ఆర్డర్ని క్యాన్సిల్ చేసింది. ఇది కేసు నెంబర్ 3. ఒకవైపు ప్రణయ్ రాయ్ మీద, ఎన్డీటీవీ మీద లీగల్ వార్ ప్రకటించి తమ దగ్గర ఉన్న అన్ని వ్యవస్థల్ని, సెబీని, సిబిఐని, ఐటీని వాడి తప్పుడు కేసులు పెట్టి, ఈ మాట నేను అనట్లేదు, అన్నీ కూడా కేసులు తప్పని కోర్టుల్లో రుజువై ఉన్నాయి. ఒకవైపు లీగల్ వార్ అయితే మరొక వైపు ఫైనాన్షియల్ వార్.
ఇది ఇంకా ఆసక్తికరమైన కేసు. ప్రణయ్ రాయ్కి, రాధిక రాయ్కి తమ కంపెనీలో 29.18% షేర్స్ ఉన్నాయి. కంపెనీ అవసరాల కోసం 2009లో విశ్వ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర తమ షేర్లను కుదవబెట్టి 403 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక షరతుకు అంగీకరించారు. అదేంటంటే ఈ అప్పుగాని తీర్చలేకపోతే షేర్లని ఈక్విటీగా మార్చి ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంది అని అందులో రాసుకున్నారు. ఈ క్లాజ్ ఎక్కడైనా ఉంటుంది కదా, మనం కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా కూడా ఇదే క్లాజ్ ఉంటుంది. ఈ అప్పు తీర్చలేకపోతే వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుంటారు. సో అదే పద్ధతిలో వీళ్ళు కూడా రాసిచ్చి ఆ అప్పు తీసుకొచ్చారు. ఈ VCPL అనే కంపెనీ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళు షినానో అనే మరో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని వాటిని PRRR కంపెనీ, అదే NDTV మాతృ సంస్థకు ఇచ్చారు. ఈ షినానో, VPCL రెండూ కూడా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినవి. కొన్నేళ్ల తర్వాత ఈ VPCL చేతులు మారింది. ఈ చేతులు మారినప్పుడు కూడా మళ్ళీ అది రిలయన్స్ ఇండస్ట్రీస్లో డైరెక్టర్స్గా ఉన్న మరొకరి ఆధ్వర్యంలోకి ఈ కంపెనీ వెళ్ళింది. ఇది తెర వెనక జరుగుతున్నప్పుడు ప్రణయ్ రాయ్ ప్రతిరోజు లీగల్ కేసులు ఫైట్ చేస్తూ ఉన్నారు. 2022 ఆగస్ట్, ఈ డేట్స్ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇంతకుముందు చెప్పిన కేసులేవి కూడా అప్పటికి తప్పుడు కేసులనే రుజువు కాలేదు. అవన్నీ కూడా 23, 24, 26లో తప్పుడు కేసులను నిర్ధారితమయ్యాయి. 22లో ఆయన ఇంకా ఆ కేసులు ఫైట్ చేస్తున్నాడు. ఆగస్టు 22, 2022 రోజున ప్రణయ్ రాయ్ రోజులాగానే ఆఫీస్కి వచ్చాడు. బట్ ఆ సాయంత్రానికి ఆ NDTV ఆయన చేతుల్లోంచి జారిపోయింది. కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ, క్లూ కానీ, సమాచారం కానీ ఏమీ లేకుండా ఆయనకే తెలియకుండా ఆ కంపెనీని ఆయన నుంచి లాక్కున్నారు. అది ఎంత డ్రామాటిక్గా జరిగిందంటే ఆగస్టు 22, 2022 రోజున VPCL కంపెనీని అదానీకి చెందిన మీడియా కంపెనీ 113 కోట్లకి కొనేసింది. అప్పుడు ఆ షేర్ల వాల్యూ 600 కోట్లకు పైగా ఉంది. ఉదయం కంపెనీ చేతులు మారితే సాయంత్రానికి ఈక్విటీని టేక్ ఓవర్ చేసేసింది అదానీ మీడియా కంపెనీ. అప్పు తీర్చకపోయినప్పుడు మాత్రమే ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది, కానీ అదేమీ లేకుండా ఉదయం కంపెనీ కొని సాయంత్రానికి ఈక్విటీ ఓన్ చేసేసుకొని NDTVని టేక్ ఓవర్ కూడా చేసేసింది. 22 సాయంత్రానికి రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ మాత్రమే కాదు, NDTV అనే ఒక సంస్థని నిర్మించిన అనేక మంది ఉత్త చేతులతో బయటికి వెళ్ళిపోయారు. ఇందులో ఏ తప్పు లేదు, ఏ ఫ్రాడు లేదని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు చదువుకున్న చదువుని, వాళ్ళ తెలివితేటల్ని ఒకసారి పరిశీలించుకోవాలి. NDTVని టేక్ ఓవర్ చేశాక అందులోంచి చాలా మంది వెళ్ళిపోయారు. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, నువ్వు NDTVని కొనగలవు కానీ నన్ను కొనలేవు అని బయటకు వచ్చి రవీష్ కుమార్ అఫీషియల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. వాళ్ళు NDTVని కొనగలిగారు కానీ రవీష్ కుమార్ వ్యూవర్స్ని కొనలేకపోయారు. వ్యూవర్స్ అందరూ కూడా సింగిల్ డేలో రవీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్కి షిఫ్ట్ అయిపోయారు. కానీ ప్రణయ్ రాయ్కి అటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఇంకా కూడా లీగల్ ఫైట్స్ చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన 3 డిపార్ట్మెంట్లతో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, CBI అండ్ SEBI, ఈ 3 డిపార్ట్మెంట్లతో ఆయన తన పోరాటం కొనసాగించడంలోనే ఆయన టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర 80 ఏళ్లకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్గా మొన్న జనవరి 20, 2026లో ఆయన మీద పెట్టిన ప్రతి కేసు కూడా తప్పు అని తేలిపోయింది. ఇప్పుడు చెప్పండి, ప్రణయ్ రాయ్ కథ ఎందుకు తెలుసుకోవాలి? ప్రణయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే మోగపోయాడా? ఈ మొత్తం ప్రాసెస్లో ఒక వ్యవస్థ మోగపోయిందా? ప్రశ్నించడమే నిజమైన జర్నలిజం అని నమ్మే ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళని సైలెన్స్ చేసి NDTV లాంటి వ్యవస్థల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ ప్రభుత్వం డెమోక్రసీలో నమ్మకం ఉందేనే, మాది మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే మనం నమ్మొచ్చా? ఇది కేవలం ప్రణయ్ రాయ్ కథ మాత్రమే కాదు, ఈ దేశంలో ఒక వ్యవస్థని ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా చంపేశారో చెప్పే కథ. ఇవాళ ఆ వ్యవస్థను బతికించడానికి అక్కడక్కడ వినపడుతున్న గొంతుకుల్ని చంపేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పే కథ ఇది. అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు అని అడగండి. అప్పుడు జర్నలిస్టులుగా ప్రణయ్ రాయ్ దగ్గర నుంచి మా దాకా మేమందరం మా బాధ్యత నిర్వర్తించాం. ఇప్పుడు కూడా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వాయిసెస్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి కూడా ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్టే, కాదంటారా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ చేరేలాగా షేర్ చేయండి, హైప్ బటన్ కనిపిస్తే హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. ఇండిపెండెంట్ జర్నలిజంకి ఇప్పుడు దేశంలో ఏ అండా లేదు, కేవలం ప్రజలు మాత్రమే అండా. థ్యాంక్ యూ.